పాంచాల రాజు ధృపదుడు ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞం ఫలితంగా ధృపదునికి 2 సంతానములు పుట్టారు. అధృష్టద్యుమ్నుడు యుద్ధవీరుడు, ద్రౌపది అత్యంత సౌందర్యవతిగా. ధృపదుడు ద్రౌపది కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. పరీక్ష ఒక భారీ ధనుస్సును ఎత్తి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని వేసిన కుదిరితే ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పరీక్షను జయించి ఆమెను గెలుచుకున్నాడు. తరువాత పాండవులు తల్లి కుంతికి ఆమెను తీసుకెళ్లినప్పుడు ఆమె అందరూ పంచుకోండి అన్నది. దానివలన ద్రౌపది 5 పాండవుల భార్య అయింది. పాండవులు ఖాండవప్రస్థాన్ని ఇంద్రప్రస్థగా అభివృద్ధి చేశారు. ద్రౌపది రాణిగా అవతరించింది. వారు చాలా శక్తివంతమైన రాజులు అయ్యారు. దుర్యోధనుడు శకునితో కలిసి పాండవులను జూదానికి పిలిచాడు. యుధిష్ఠిరుడు అన్నిటినీ, ద్రౌపదిని పందెల్లో పెట్టి కోల్పోయాడు. దుర్యోధనుడి ఆదేశంతో దుశాసనుడు ఆమెను సభలోకి లాక్కొచ్చి చీరలాగే ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు, ఆకాస్మంతా చీరవరమిచ్చి. ఇది మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటి. పాండవులు 13 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఈ సమయంలో ద్రౌపది ఎన్నో అవమానాలను భరించింది, కాని ధైర్యంగా నిలిచింది. ద్రౌపది తన పిల్లలైన ఉపపాండవుల మరణంతో బాధపడింది. యుద్ధానంతరం ధృష్టద్యుమ్నుడు, పాంచాల వీరులు మరణించారు. ద్రౌపది తన ప్రతీకారంతో తను నిండు సభలో జరిగిన అవమానంతో వదిలేసిన జుట్టుతో దుర్యోధనుని మరణాన్ని ఎదురుచూస్తోంది. అప్పటివరకు తన జుట్టును కూడా ముడివేసుకోకుండా యుద్ధానికి నాంది పలికింది. ద్రౌపది యుద్ధంలో దుర్యోధనుని మరణం చూసింది. యుద్ధం అనంతరం పాండవులు సింహాసనాన్ని పరిత్యజించి హిమాలయాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ద్రౌపది ముందుగా పడిపోతుంది. అది ఆమె యొక్క గత జన్మ పాపాల ఫలితంగా చెప్పబడుతుంది. ద్రౌపది ఒక శక్తివంతమైన మహిళ పాత్రగా ధైర్యం, సమర్థత, పతివ్రతా ధర్మానికి ప్రతీకగా నిలిచింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.